హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఓటర్ కార్డులో తప్పులు సరి చేసుకోవడం రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క నేము, మీ యొక్క అడ్రస్ అనేది కూడా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. దాని గురించి కొత్త ఓటర్ కార్డు కూడా అప్లికేషన్ అనేది కూడా ఇక్కడ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క కార్డు కూడా ఇప్పుడు అనేది డిజిటల్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం అప్లికేషన్ చేసుకున్నాక ఎన్ని రోజులకి మనకు అప్రూవల్ అవుతుంది, ఫామ్ 8 అంటే ఏంటి, ఫామ్ 6 అంటే ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే పెన్షన్ల కోసం అయితే మనకి ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ నేమ్స్ ఉండాలనేసి కూడా చూసుకోవచ్చు. మీరు దాని కొరకైతే మీ యొక్క మొబైల్ నుంచి మీరు అప్డేట్ చేసుకునే విధంగా అయితే ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ యొక్క అప్డేట్స్ అనేది మీకు అక్కడ నుంచి మీరు ముందుగా గూగుల్కి అనేది వెళ్ళేసి ఓటర్ కార్డ్ అని టైప్ చేయండి. ఈ విధంగా అయితే మీకు అయితే కూడా రావడం జరుగుతుంది. మీ మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం టెన్షన్ పడకండి. మీరు అనేది ఫస్ట్ పేజ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే మనకు అనేది కూడా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ 6 అంటేనేమో కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కొత్త ఓటర్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వారికి ఫామ్ 6 పనికి వస్తుంది. కరెక్షన్ చేసుకునే వాళ్ళకి ఫామ్ 8 పనికి వస్తుంది. దీంట్లో మీ పేరు, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, ఇంకా ఇతర ఏదన్నా కానీ మీరైతే ఇందులో అనేది కూడా ఫామ్ 8 నుంచి అయితే మార్చుకోవచ్చు. దీన్ని అనేది కూడా మీరైతే డైరెక్ట్ మార్చడానికి ఉండదు. ఇక్కడ లాగిన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మీరు అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ అని ఉందిగా, సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని కొట్టాలి. మీరు కొట్టిన వెంటనే మీ మొబైల్కి అనేది కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని తర్వాత మీకు అనేది కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ క్లిక్ అని చేసుకోండి. మీరు లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. లాగిన్ ఇక్కడ అనేది కూడా లాగిన్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం. అలాగే కొత్తగా అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా రెండు అయితే చూసుకుందాం. ఇక్కడ ఫామ్ 8 అనేది ఆప్షన్ ఉంది కదా, ఇది అనేది చేసిన వెంటనే ఇక్కడ మనకి సెల్ఫ్ అని అడుగుతుంది, అదర్స్ అనేది ఉంటుంది. సెల్ఫ్ అంటేనేమో మీరు మార్చుకోవడానికి అయితే సెల్ఫ్. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మార్చాలనుకుంటే మాత్రం ఇక్కడ అదర్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళ యొక్క ఈపిక్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈపిక్ నెంబర్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్లా ఉంటుంది, చూసుకోండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మీ యొక్క సీరియల్ నెంబరు, మీ యొక్క నియోజకవర్గం, మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మీదే అనుకుంటే ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేది కూడా మీరు చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పార్ట్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డులో చూసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డుకి ఇక్కడ షిఫ్టింగ్ రెసిడెన్సీ అనేది ఉండే, మీరు అనేది కూడా షిఫ్ట్ అవుతున్నారా, మీ యొక్క నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలనుకుంటున్నారా అనేది కూడా ఉంటుంది. లేదా మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో పాస్పోర్ట్ మార్చుకోవాలనుకున్నా కానీ, నేమ్ మార్చుకోవాలనుకున్నా కానీ, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకున్నా కానీ మీరు అనేది కూడా సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఫామ్ 8 ఫామ్ అనేది కూడా మనకైతే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమో, మీ యొక్క స్టేట్ నేమో, నెక్స్ట్ మీ యొక్క నియోజకవర్గం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ అనేది చేసుకోవాలి. మీరు ఇక్కడ చేసుకున్న వెంటనే మీ యొక్క నేమ్ వస్తుంది, మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది మీ క్వశ్చన్ చూడండి. మీ యొక్క నేము, జనరల్, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్ టైపు, రిలీజియన్ నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, ఒక ఫోటో అనేసి కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. మీరు ఏదైనా కానీ 4 అయితే ఒకేసారి అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఒకటి చూసుకుంటున్నా, నెక్స్ట్ పాస్పోర్ట్ ఒకటి మార్చుకోవాలనుకుంటున్నా, నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటున్నా, రిలీజియన్ టైప్ అంటే ఒక ఫాదర్ నేమ్ కూడా తప్పు పడ్డది, దాని తరపునే నేనైతే మార్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ 4 ఒకటే ఆప్షన్ క్లిక్ చేసిన. 5ది అడ్రస్ మార్చుకోవాలనుకుంటే క్లిక్ అయితే కాదు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అలాగే స్క్రోల్ డౌన్ కొంచెం పైకనే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది అయితేనేమో మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, నేమ్ సంబంధించింది అయితే నేమ్ ఎంటర్ చేయాలి, రిలీజియన్ టైప్ పెట్టినాక రిలీజియన్ టైప్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందిగా, ఆ ఫోటో అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేమ్ మార్చుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఆధార్ కార్డు పెట్టుకుంటే సరిపోతుంది. నేమ్ ఆధార్ కార్డు పెట్టుకుని ఇక్కడ ఒకటి మీరు అనేది కూడా ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు కూడా PDF ఫైల్లో అప్లోడ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బర్త్ కోసం కూడా ఆధార్ కార్డ్ అనేది ఉంది, పాన్ కార్డ్ అనేది ఉంది, మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉంటుంది. నేనైతే ఆధార్ కార్డే పెడుతున్నా డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా. ఇక్కడ రిలీజియన్ టైప్ అంటే తండ్రి పేరు అనేది కూడా నాకు ఆధార్ కార్డులో ఉంది, దానికి సంబంధించింది కూడా నేను పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు, డేట్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ పాస్బుక్ అంటే మన పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఉన్నా కానీ సరిపోతుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది పెట్టి ఇక్కడ అనేది మీరు PDF ఫైల్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ అనేది కూడా మీరు ఇక్కడ అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ అనేది కూడా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు
మనకు కూడా ఫైనల్ పేజ్కి అనేది కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫైనల్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఎంటర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది చూసినారా, ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకొని మనం ఇక్కడ కింద మీ మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేసుకుంటే మీకు అనేది కూడా ఒక ఫామ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఆ ఫామ్ వచ్చేసి మీరు ఎంఆర్ ఆఫీస్లో కానీ మీ యొక్క బిఎల్ఓకి కానీ సబ్మిట్ చేస్తే మీకు వితిన్ 1 వీక్ లోపు అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ 6 అంటే కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ 6 అనేది ఉంటుంది. ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క నియోజకవర్గం కూడా అడగడం జరుగుతుంది. అది అనేది కూడా మీరు ఎంటర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా ఇక్కడ మీరు అయితే రాసుకోవాలి. దాని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హస్బెండ్, వైఫ్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఓటీపీలు అనేది కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మేలా ఫీమేల్ అనేది ఉంటుంది. దాని తర్వాత అవి అనేది టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది మీరు డాక్యుమెంట్ పెట్టుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఆ విధంగా అడ్రస్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డాక్యుమెంట్ అడుగుతుంది. మళ్ళీ మీరు అనేది కూడా ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా ఇవి అనేది అడుగుతుంది. మనకి అయితే సంబంధం లేదు, ఈ కేటగిరీ వదిలేసేయండి. డిసబిలిటీ వెల్ఫేర్ వాళ్ళు ఉంటే మాత్రం ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దీని తర్వాత మీ ఫ్యామిలీ రిలీజన్ అయితే అడుగుతుంది. మీకు ఫాదర్ కానీ ఉన్నా కానీ మీ యొక్క మదర్ ఉన్నా ఎవరిదైనా కానీ ఇక్కడ ఒక వాళ్ళ నేము, రిలీజన్ మీకు ఏమవుతారు, వాళ్ళ ఒక ఓటర్ ఐడి నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకుంటే మీ వాళ్ళ సీరియల్ ప్రకారంలో మీకు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకుంటే లాస్ట్కి అయితే మనం రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది కూడా మీరు క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎంఆర్ ఆఫీస్ కానీ బిఎల్ఓ కానీ ఇచ్చుకుంటే మీకు వితిన్ 1 వీక్ లోపు అనేది కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక్కడ అనేది చాలా మంది డౌట్స్ వచ్చేది ఏంటంటే కొత్త ఓటర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పిక్ డౌన్లోడ్ అనేది ఉందిగా, ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని మీ యొక్క సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సర్చ్ ఆప్షన్ ఉంటుంది. సర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి కింద అనేది కూడా డీటెయిల్స్ రావడం, ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీ కూడా మొబైల్ నెంబర్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే కార్డ్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు అనేది మీ మొబైల్ నుంచి ఈజీగా అనేది కూడా మీ యొక్క ప్రాసెసింగ్ అనేది చేసుకో. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.